ఏంది ఇది ఎన్నికల కమిషన్? నీ ఓటర్ లిస్టే పెద్ద తప్పుల తడక. ఈ మోసపూరితమైనటువంటి ఓట్లతో గెలిచినటువంటి నరేంద్ర మోడీని ఇమ్మీడియట్ గా డిజాల్వ్ చేసి పడారు. రీ ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ అపహాస్య పాలవుతా ఉంది. ఇలా బీజేపీలో తెలివైన వాళ్ళు భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ అపోజిషన్ మీద దాడి చేయడం కాదు. ఇదేందా నాకు అర్థం కాదు. మోసపూరితమైనటువంటి లిస్ట్ ఇది. దీనికి రాహుల్ గాంధీ అప్పుడే పెట్టియాలా? చచ్చిపోయిన వాళ్ళు ఏమో లిస్ట్ లో ఉంటారు, బతుకున్నోడేమో డిలీట్ లిస్ట్ లో ఉంటాడా? ఈ సుఖమైన లిస్ట్ కు రాహుల్ గాంధీ అప్పుడే పెట్టియాలా? ఇలా ఎన్నికల కమిషన్ పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉందంటే, ముందు నుయ్యి వెనక గొయ్యి. ముందు మోడీ వెనక రాహుల్. మోడీకి మాటిచ్చినట్టు పనిచేయాలా, రాహుల్ కు భయపడి వెనకకి జరగాల. చుట్టూ ప్రజలు. మోడీ నోటికి తాళం పడ్డది, అమిత్ షా నోటికి తాళం పడ్డది. రాజకీయ పెద్దలకు అందరికి కూడా రాహుల్ కు దొరికిపోయామన్నటువంటి ఆలోచనకు వచ్చేసి రాహుల్ గాంధీ వెనకకు ఓడు, మోడీ మీరు కలిసి వెనకకు జరగకపోతే ప్రభుత్వం డిజాల్వ్ చేసే వరకు వస్తుంది. ప్రపంచం ముందల జారిపడ్డ పరిస్థితికి వస్తుంది. చట్టబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష నాయకుని పైన ఎదురుదాడి చేసుకుంటూ అఫిడవిట్ ఇవ్వాలని కోరుతోంది. నువ్వు అఫిడవిట్ ఇవ్వాలి కదా. ఎన్నికల కమిషన్ షుడ్ సబ్మిట్ ద అఫిడవిట్. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ వెనుక ఉన్నది ఎవరంటే అధికార పార్టీ. వాళ్ళ దారి ఏ దారి అంటే దొడ్డి దారి. వాళ్ళు ఎలా గెలుస్తా ఉన్నారు అంటే అడ్డదారి. మన బిల్డప్లు ఏందా మందికి చెప్పేది ఏంటంటే జై శ్రీరామ్. మరి మీరు చేసింది ఉద్యోగాలు ఇచ్చిరంటే లేదు, ప్రాజెక్టులు కట్టిరంటే లేదు, పాఠశాలలు కట్టిరా లేదు, జీడిపి పెరిగిందా పెరగలేదు. మరి ఏం పెరిగిందంటే జీఎస్టీ పెరిగింది. ఇంకేం పెరిగింది? ధరలు పెరిగినాయి. 5 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం లేని ఎన్నికల కమిషన్ ఇలా అఫిడవిట్ ఇవ్వాలంటదా? అయిపోయింది ఎన్నికల కమిషన్. ఇప్పుడు చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా దేశం మొత్తం ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేస్తా ఉన్నాడు. దేశం మొత్తం తిరుగుతాడు. ముఖ్యంగా ప్రస్తుతం బీహార్ లో తిరుగుతాడు. బీహార్ లో 65 లక్షల ఓట్లు డిలీట్ చేసింది ఎందుకు? 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు అట్లా రన్నింగ్ లో ఉన్నాయి. ఇంత చెత్త లిస్టును తీసుకొచ్చి దీనికి అఫిడవిట్ ఇవ్వాలంట. కోటాను కోట్ల మంది రాహుల్ గాంధీ ఎంబడి నడవడానికి సిద్ధమయ్యారు. నరేంద్ర మోడీ మోసం బయటపడ్డది, ఎన్నికల కమిషన్ మోసం బయటపడ్డది. ఈ తిరుగుబోతు వాళ్ళ మాటలన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశానికి మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి సంకేతాలకు ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. రేపు ఉద్యోగాలు వస్తాయి.